ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటనలు 4వ అధ్యాయం. ఆ 24 మంది పెద్దలు సింహాసనంపై ఆసీనుడైన అతని ఎదుట సాగిలపడి యుగయుగములుగా ఉన్నవారికి నమస్కారం చేసిరి. ప్రభువా, మా దేవ, సర్వమును సృజించితివి, నీ చిత్తం చేతను జరిగిను, పిమ్మట సృజింపబడిను. అందుకని మహిమ, ఘనత, ప్రభావములకు అర్హుడు నీవే అని చెప్పుచు తమ కిరీటాలను సింహాసనం ముందర ఉంచితిరి. ఆమేన్. ఈ వాక్యంలో మనకు 24 మంది పెద్దలు తమ కిరీటాలను అనగా తమ ఖ్యాతిని, గొప్పతనాన్ని ఆయన పాదాల ముందు ఉంచితిరి. ఎందుకంటే ఆ గొప్పతనాన్ని, ఆ ఖ్యాతిని ఇచ్చినది ఆయనే అని ఆయన పాదాల చెంత పెట్టితిరి. అదేవిధంగా నేడు మన జీవితంలో కూడా అంతే. ప్రస్తుతం మన స్థితి బాగున్నదని చెప్పేసి, మనం మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పేసి ఆయనను మర్చిపోక, ఎందుకంటే ఆ స్థితిలో నిలబెట్టినందుకు, ఆ పరిస్థితిలో మనల్ని ఉంచినందుకు ఆయనని మర్చిపోక ఆయనను ఘనపరచాలని, ఈ స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు నేను స్తుతిస్తున్నాం, మాకు ఈ స్థితిని ఇచ్చినందుకు మీకు మహిమపరుస్తున్నామని ఆయనను మనం తప్పక స్తుతించవలను. ఎందుకంటే ఎక్కడో ఉండవలసిన మనలను ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో నిలబెట్టి ఉన్నాడంటే అది కేవలం ఆయన కృపే కదా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మహోన్నతమైన దేవ, శివాధిపతి, నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఉదయ కాలం నీ కాపుదల ఇవ్వమని వేడతాం ప్రభా. మరింతగా ఈరోజు మొత్తం కూడా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీవి నీ కంచె కాపుదల మీరు అనుగ్రహించమని పెడతాం ప్రభా. ఇదిగో నేను ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ వాగ్దాన్ని బిడ్డల జీవితాలను మీరు నెరవేర్చమని పెడతాం ప్రభా. ఈ వాగ్దానం ఏ బిడ్డ జీవితానికైతే అద్భుతం జరిగించాలని మీరు సిద్ధపాటు కలిగించినావు, ఆ విధంగా ప్రభా అయ్యా బిడ్డలుగానే ఈ వాగ్దానం అందినట్టుగా వారి జీవితాలను మేలులో ఉపకారాలు జరిగించమని పెడతాం ప్రభా. తండ్రి, ఈరోజు మొత్తం కూడా ప్రతి ఒక్క బిడ్డకు నేను ప్రభావ నీవే నీ రక్షణ కంచె కాపుదలు దయచేయమని పెడతాం ప్రభా. వారినైనా ఎంతగానో మంచిగా నీ మార్గం నడుచుకునే కృపణైనా ప్రభా, తమ క్రియల ద్వారా, తమ కార్యముల ద్వారా, తమ మాటల ద్వారానైనా ప్రభా నిన్ను కనపరిచే విధంగా, లోకాన్ని తను విడిచిపెట్టే విధంగా అనుగ్రహించమని సహాయించమని, చక్కటినైనా ప్రభా రోజును మీరు అనుగ్రహించమని పెడతాం ప్రభా. ఈరోజు మొత్తం నీ దయలో, నీ కృపలో ప్రతి కృపను మీరు అనుగ్రహించమని పెడతాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు నీ సన్నిధిని ప్రేమించే విధంగా నైనా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు నీ సన్నిధికి వచ్చే కృపణైనా అయ్యా నీ ప్రేమను పొందుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు అనుగ్రహించమని సహాయించమని పెడతాం ప్రభా. ఈరోజు మొత్తం కూడా ఏ బిడ్డకు కూడా నేను ఏ ప్రమాదములు, ఏ ఇబ్బందులు లేకుండా ఉన్న శోధన నుంచి, ప్రతి ఒక్క వేదన నుంచి నువ్వే విడుదల కలిగించమని పెడుతూ ఈరోజు మొత్తం కూడా ప్రతి ఒక్క బిడ్డకు నీవే నీ కంచె కాపుదల తెచ్చాము. ప్రతి ఒక్క బిడ్డ నైనా ప్రభా ఈరోజు నీ గడిపే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు వారి పరిశుద్ధ శక్తిగా నామములో చిన్నపాడ నుంచి తండ్రి. ఆమేన్.